ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, సెప్టెంబర్ 8 సోమవారం. నేటి మన ధ్యాన లేఖనం హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 10వ అధ్యాయం 14వ వచనం. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. వ్యాఖ్యానాంశం: ఒక్క అర్పణ చేత పరిశుద్ధపరచబడుట. వ్యాఖ్యాన అంశం: ఒక్క అర్పణ చేత పరిశుద్ధపరచబడుట. వ్యాఖ్యానం: క్రీస్తులో ఉన్న కృప మాకు చాలలేదు అని కొందరు ఎట్లా చెబుతున్నారు? క్రీస్తు మా అక్కరలను తీర్చటం లేదని ఎట్లా అనుకుంటున్నారు? అప్పుడే మిమ్మును సంపూర్ణులుగా చేసి ఉంటే మీకు కొదువ ఏది? మీ సందేహాలే మీకు చేటు, వాటిని పారద్రోలండి. అబ్రహాము దేవుని ఆజ్ఞానుసారంగా ఒక బలి తయారు చేసి అర్పించగా ఆ బలి మాంసం మీద గద్దలు వ్రాలెను అని ఆదికాండం 15వ అధ్యాయం 11వ వచనంలో చదువుతున్నాం. అప్పుడు ఏం చేయాలి? అవును, రోషముతో భక్తుడు లేచి పోరాడి తన బలిని చెరిచెడి ఆ గద్దలను తోలివేశాడు. మీరు కూడా మీ సంశయాలను తోలివేయాలి. కొలస్సై పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చెప్పినది సరి. శరీరాకారంగా దేవుని సర్వ పరిపూర్ణత క్రీస్తులోనే నివసిస్తున్నది. నిండిన చెరువు వంటి వాడు ఆయన కనుక పొలము వంటి మేము పంట పండాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. మీరు ఆయన యందు సంపూర్ణులై ఉన్నారు. ఈ సత్యంలో నిలిచి సంతోషిస్తూ ముందుకు సాగండి. యేసు క్రీస్తు యొక్క శరీరం ఒక్కసారియే అర్పింపబడటం చేత ఆ చిత్తమును బట్టి మనం పరిశుద్ధపరచబడి ఉన్నాము అని హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం నేర్పుతోంది. అవును, పరిశుద్ధపరచబడ్డాం. రెండవదిగా, మమ్మును సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. మీ దిగులు ఎలా ఉంది? క్రీస్తును అంగీకరించి ఎట్టి సంశయము లేకుండా జీవించండి. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.